నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన బీజేపీకి లొంగను, ఈడీ నోటీసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తారన్న రోహిత్ రెడ్డి. దేశానికి అటల్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకం, ఆలోచనలతో భారత్ను శక్తివంతంగా మార్చారన్న డీకే అరుణ. హైదరాబాద్లోని కాంటినెంటల్ హోటల్లో సుపరిపాలన సదస్సు, పలువురికి అటల్ ఫౌండేషన్ తరపున అవార్డులు ప్రదానం చేసిన జేపీ డాక్టర్ లక్ష్మణ్. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంది, మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు. సాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉంది, ఆమె స్ఫూర్తితో సర్వేలను అభివృద్ధి చేసుకుందామన్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తనను తన కుటుంబ సభ్యులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తనను మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. నన్ను అరెస్టు చేసిన బీజేపీకి నేను లొంగను, న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇది బీఆర్ఎస్ సమస్య కాదని, తెలంగాణ ప్రజల సమస్య అని రోహిత్ రెడ్డి తెలిపారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కేసులో కంప్లైనెంట్ గా ఉన్న నన్ను పిలిచి విచారించడం జరిగింది. మరి ఎవరైనా కానీ అక్యూజ్లను ముందుకు పిలిచి విచారణ జరపడం అనేది మనకు అందరికి తెలిసిన విషయం. మరి ఇక్కడ అటువంటి జరగకుండా ఇక్కడ ఉల్టా మరి కంప్లైనెంట్ ని పిలిచి విచారించడము అనేది ఒక విడ్డూరం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇప్పుడు ఆ 2 రోజులు నన్ను విచారించడము, ఈ అభిషేక్ ని పిలిపించి విచారించడము, వాళ్ళు అనుకున్నది ఏది కూడా వాళ్ళకు అనుకున్నట్టు వాళ్ళకి జరగలేదు. ఇక ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చి దీంట్లో ముఖ్య సూత్రధారుడైన నందకుమార్ని మేము విచారిస్తామని చెప్పి వాళ్ళు కోర్టుల ఒక అపీల్ దాఖలు చేయడం జరిగింది. ఈ అపీల్లో చాలా క్లియర్ గా అసలు ఈ కేసు ఏంది, ఈ కేసులో ఉన్న సబ్స్టెన్స్ ఏంది అనేది మరి వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన లోవర్ కోర్టులో దాఖలు చేసిన అపీల్ కాపీ ఇది విచారణకు. భారతదేశాన్ని బలోపేతం, అభివృద్ధి చేసేందుకు అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని డీకే అరుణ ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారికి డీకే అరుణ ప్రోత్సాహక పత్రాలు అందజేసి అభినందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న అనేక నిర్ణయాలు నేడు భారతదేశానికి బలమైన పునాదిగా నిలిచాయని డీకే అరుణ వివరించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఐజలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి గారు, మరి ఈ రక్తదాన శిబిరంలో ప్రతి సంవత్సరం మన దివంగత దేశ ప్రధానిగా పెద్ద ఎత్తున దేశ ప్రజల మన్ననలు పొంది ఒక సుపరిపాలన వైపు ఈ దేశానికి మార్గనిర్దేశనం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున యువత గాని మధ్య వయసులో రక్తదాన శిబిరంలో పాల్గొంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడడానికి, వారి ఆరోగ్యాన్ని తోడ్పడడానికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. జన్మదినాన్ని పురస్కరించుకొని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని కాంటినెంటల్ హోటల్లో సుపరిపాలన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, వాజ్పేయి కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అటల్ ఫౌండేషన్ తరపున అవార్డులను ప్రదానం చేశారు. సేవల గురించి స్టార్టెడ్ బై కోమటిరెడ్డి లక్ష్మి గారు along with her husband కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. నోటబుల్ ప్రపతి a bibliographic survey on Indian resources అరిగుడ విద్యా కేంద్రం. ప్రపంచంలో అతి తక్కువ టారిఫ్తో టెలిఫోన్ రంగాన్ని భారత ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి వాజ్పేయి అని జయప్రకాష్ నారాయణ్ అన్నారు. కల్మషం లేని వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న గొప్ప నాయకుడు వాజ్పేయి అని జేపీ తెలిపారు.
ప్రధానమంత్రి గారిని బాలయోగి గారిని మెచ్చుకున్నాం. ఇది ఒక అద్భుతమైన సువర్ణాధ్యాయం. పోతే పోయింది ప్రభుత్వం, రేపొద్దు మళ్ళీ ప్రజలు గెలిపించుకుంటారు అని చెప్పంటే అప్పుడు బాలయోగి గారు వెంటనే ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేసేదాకా నాకు మనసాట్లేదండి, నా వల్ల ప్రభుత్వం పడిపోయిందని చెప్పిన భావిదంలో ఉన్నాను. నేను పెద్ద కూడా చెప్పలేదేమని, మీరు ఇది రాశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది, మంచి పని చేశామని చెప్పాను. ఎంతటి ఉదాత్త హృదయం కావాలి, ఎంతటి ప్రజాస్వామ్య విలువలు కావాలి, ఎంత దేశం పట్ల మమకారం కావాలి తన కుర్చీ పట్ల కంటే. ఇది సామాన్యమైన విషయం కాదు. అందులో భారతదేశంలో అసలు అసాధారణమైన. ఈ మధ్య అమెరికాలో చూస్తున్నాం, ఎన్నికలు ఓడిపోయాక గెలిచాను ఒక బొకేస్తారు ఒకడు. అమెరికన్ పార్లమెంట్ మీద దండయాత్ర చేశారు వాళ్ళంతా కూడా. మనం గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటున్న దేశాల్లో, గొప్ప సంస్కృతి నాగరికత ఉన్నాయనుకున్న దేశాల్లో అలా తగలడుతుంటే, ఇంత భేద దేశంలో, ఇంకా ప్రజాస్వామ్య సంస్కృతి పూర్తిగా వెళ్ళునుకున్న దేశంలో ఇంతటి ఉదాత్తమైనటువంటి నిర్ణయాలు చేయడం అన్నది అసాధ్యం. సామాన్యులు సుపరిపాలనకు ఇంతకంటే నిర్దేశం అక్కర్లేదు. అందుకే అటల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తన విద్యార్థి దశ నుంచి అటల్ జీవనాన్ని పరిశీలిస్తూ వస్తున్నట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ ఎదుగుదలకు అటల్ లాంటి నాయకులే కారణమని లక్ష్మణ్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, వారి కళను సాకారం చేసే దిశలో, ఎందుకంటే వారి యొక్క సిద్ధాంత వారసులుగా కొనసాగుతున్న మేము ఈ రాజకీయాల్లో వాజ్పేయి గారి యొక్క జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా, సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వ పరంగా ఈ రోజు జరుపుకోవడం కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ, వాజ్పేయి గారు పట్ల ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. వారు ఒక గొప్ప కవి, రచయిత. వారి వాక్చాతుర్యము, భాషా ప్రావీణ్యము, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఎంత హుందాగా వ్యవహరించేవారో వారి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ నేను విద్యార్థి దశలో సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని విద్యార్థి సంఘం నాయకుడిగా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం కొనసాగుతున్న సందర్భంలో దాదాపు లేట్ ఇన్ ద 80s పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిపోతున్నది. వాజ్పేయి గారి యొక్క స్పీచెస్, వారి యొక్క జీవితాన్ని పరిశీలించిన తర్వాత ఇన్ఫాక్ట్ నేను రాజకీయాలకు రావడం అంటే వాజ్పేయి గారి యొక్క ప్రేరణ, స్ఫూర్తి మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వనపర్తి జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన నాయకులకు మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు గులాబీ కండువ కప్పుకున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బండారు దుబ్బకృష్ణయ్య. ప్రజలు కోరినవి ఉంటాయి, ప్రజలు కట్టని ఉంటాయి, కట్టేటి ఉంటాయి ఆలోచన. నేను నా ఏకాబుద్ధిన అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇవాళ ఇది అది అనేది కాదు, అది నీళ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, పంటలు పడేది కావచ్చు, ఇంకో వసతి కావచ్చు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు అన్నీ చూసుకుంటా అన్ని బాగానే అవుతున్నాయి అనుకుంటా ఇంకో దిక్కుంటే ధర్మం కూడా కాదు, అవునా కాదు? తర్వాత మీకు రెండు ప్రజలు కోరినవి ఉంటాయి, ప్రజలు కట్టని ఉంటాయి, కట్టేటి ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేలు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమ నాయకురాలిగా సమాజానికి సేవ చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సర్వేల్ గ్రామంలో నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు చాకలి ఐలమ్మ కాలనీగా నామకరణం చేసుకుందామని స్థానికులకు ఆయన పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సర్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి తెచ్చుకున్న తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుకుంటూ ఇలా వారి జయంతి ఉత్సవాలు గాని ఈ ప్రభుత్వమే అధికారికంగా చేస్తా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారు
వారి చరిత్రను పాఠ్య పుస్తకాలలో కూడా మనం ఏర్పాటు చేసుకొని రాబోయే తరాలకు వారి జీవితాన్ని వారి స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం గొప్పగా ఎవరు అనుకోని విధంగా ఊహించని విధంగా ఇలా ఉద్యమకారులకు చైతన్యనిచ్చే దశలో కేసీఆర్ గారు అడుగులు వేస్తా ఉన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుకుంటూ ఇలా వారి జయంతి ఉత్సవాలు గాని ఈ ప్రభుత్వమే అధికారికంగా చేస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి ఎందరికో ఆదర్శనీయమని, దేశానికి విశేష సేవలు అందించారని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో గల ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి దేశానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారని అన్నారు. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజ్పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేశారని తెలిపారు. భారతరత్న పొందినటువంటి ఒక గొప్ప మహనీయుడు, వారి సేవలని జీవితాన్ని వారు దేశం కోసం త్యాగం చేసినటువంటి ఈ జీవితాన్ని వారిని స్మరించుకుంటూ వారి జయంతిని ఈరోజు మా క్యాంప్ ఆఫీస్లో అద్భుతంగా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి కానీ, టెలిఫోన్ల సెల్ ఫోన్ల విప్లవం కానీ, ఐటీ విప్లవం కానీ, వీటన్నిటికీ ఆద్యులు రోడ్ల నిర్మాణం కానీ, వీటన్నిటికీ ఆద్యులు పరమ పూజ్య శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2 సీట్లతో ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ, పూర్వపక్షమైనటువంటి భారతీయ జనసంఘ్ దాని స్థాపకుల్లో ప్రముఖులు. అట్లా స్థాపించినటువంటి జనసంఘ్ను మొరార్జీ దేశాయ్ గారి 1977లో పతనమైన తర్వాత, జనతా పార్టీ ప్రభుత్వం పతనమైన తర్వాత జనసంఘ్ను భారతీయ జనతా పార్టీగా మలచడంలో కీలక పాత్ర పోషించినటువంటి అద్వానీ గారితో కలిసి బులెటిన్లో షార్ట్ బ్రేక్. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖతర్ బాబులు. కత్తి ఒకని చేతులు పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ సిఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇక వేడుకల్లో చిన్నారులు వేసిన శాంతాక్లాస్ వేషాధరణ చూపరులను ఆకట్టుకున్నాయి. జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది పిల్లల సమక్షంలో. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదిగా కూడా ఒక మంచి రోజు ఇవాళ. మరి క్రైస్తవులకు అతి పెద్ద పండుగ అంటే 25 డిసెంబర్. ఒక నెల రోజుల మొదటి నుంచి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ
క్రిస్మస్ పండుగ కూడా 1000 మందికి విందు భోజనంతో పాటు దుస్తులు మరి ఇవ్వడం జరిగింది. చరిత్ర గల గాజులపేట చర్చిలో ఈరోజు యేసు ప్రభు పుట్టిన వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము. మొట్టమొదటి మనము యేసు ప్రభు జన్మదిన కేక్ కట్టేయడం జరిగింది పిల్లల సమక్షంలో. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదిగా కూడా ఒక మంచి రోజు ఇవాళ. మరి క్రైస్తవులకు అతి పెద్ద పండుగ అంటే 25 డిసెంబర్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ మహోన్నతుల్లో వాజ్పేయి ప్రత్యేక స్థానం పొందారని బేల మండల బీజేపీ అధ్యక్షుడు దత్తా తెలిపారు. నిరాడంబరుడు, నిగర్వి, కవితా పితామహుడు అని దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతరత్న అవార్డు అందుకున్న మాజీ ప్రధాని దేశానికి పట్టుకొమ్మలైన ప్రతి గ్రామానికి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, జనరల్ సెక్రటరీ శివకుమార్, సర్పంచ్ రాకేష్, నవీన్, రాము, బార్కెడ్ పాల్గొన్నారు. मंडल में भारतीय जनता पार्टी के ओर से माजी प्रधानमंत्री श्री भारत रत्न अटल बिहारी वाजपेयी इनकी जयंती मनाई जा रही है। भारत रत्न अटल बिहारी वाजपेयी जब भारत देश में उनका जन्म 25/12/1924 में हुआ था और उनका मृत्यु 16/8/2018 में हुआ था। आज उनकी 98वीं जयंती मनाई जा रही है। तो जो अटल बिहारी वाजपेयी जब संसद में उनको अविश्वास लगाए, जब अपने वाले पार्टियां व्यतिरिक्त में गए, जब अटल बिहारी वाजपेयी बोले ऐसी सत्ता का मुझे लालच नहीं है, ये सत्ता मुझे नहीं चाहिए। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కల్వరి చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చర్చికి వచ్చిన భక్తులందరికీ పాస్టర్ ప్రవీణ్ క్రీస్తు సందేశాన్ని వివరించారు. క్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతారని సందేశం ఇచ్చారు. క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దంపతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, కల్వరి చర్చి నిర్వాహకులు ముత్తినేని రవి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ 2022 అంతా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలలో, వ్యాపారాలలో, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఏ అనుభవాలు అనుభవించి ఉండొచ్చు. కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మీ నిమిత్తం జన్మించి ఉన్నాడు. ఆ లోక రక్షకుడు ఈ సంవత్సరంలో క్రిస్మస్ సందర్భంగా మీకును మీ కుటుంబాలకి శాంతి సమాధానమును అనుగ్రహించిన గాక, నెమ్మదిని అనుగ్రహించిన గాక. మీ ప్రతి ప్రయత్నాలలో దేవుడు విజయాన్ని, అంతేకాక మీరు జగిత్యాల జిల్లా మాల్యాలలోని నూకపల్లి గ్రామానికి చెందిన ఓలేపు గణేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతుడి తల్లి ఓలేపు దేవక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గణేష్కు పెళ్లి కాకపోవడంతో మద్యానికి బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఎలికట్ట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రైతు ఆర్ల యాదయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో తన పొలంలో వరాలను పెడుతూ వేలాడుతున్న విద్యుత్ తీగల సరిచేస్తున్న క్రమంలో యాదయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. యాదయ్య మృతదేహం బురదలో కూరుకుపోయి కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో బురదలో వెతకగా మిగతా జీవిగా పడిగి ఉన్నాడు. దీంతో కరెంటు అధికారుల నిర్లక్ష్యంతోనే యాదయ్యకు విద్యుత్ షాకు గురై మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.